మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామాన ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. అందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా ప్రభు దయచేస్తాడు. ప్రియులారా, ఓ చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదవటానికి ముందు నేను మీకు ఒక చక్కని సందర్భం మీకు తెలియచేస్తాను. ఓసారి ఒక నక్కకి బాగా ఆకలేస్తుంది. ఈలోపు ఒక ద్రాక్ష తోట నక్కకి కనపడింది. ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా ప్రహరీ కట్టి ఉంది. ఏది కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఎలా మరి ద్రాక్ష తోటలోకి వెళ్ళి నేను తినాలి కదా అని ఈ నక్క చూస్తూ ఉండగా ఆ ప్రహరీకి నక్క మాత్రమే పట్టగలిగినటువంటి ఒక రంధ్రం ఉంది. ఇప్పుడు నక్క ఎలాగైతే ఉందో కరెక్ట్గా ఇక ఆ నక్క ఉన్న పాటున పట్టిద్దంతే. అలా పట్టగలిగినటువంటి ఒక చక్కని రంధ్రం ఉందట. నక్క చాలా సంతోషించి ఆ రంధ్రంలో గుండా ఆ పక్కకి వెళ్ళిపోయి ద్రాక్ష తోటలోకి అసలు సంతోషభరితురాలయ్యి ఇక ఆ ద్రాక్ష తోటలో ఆ కాయలన్నీ కూడా ద్రాక్ష కాయలు విపరీతంగా తినేసింది. సంతోషంగా తింది. టైం తీసుకొని మరి కడుపు నిండా తినేసింది. ఈ కడుపు నిండా తిన్న తర్వాత కడుపు పెద్దదైపోయి బాగా ఇంత లావునైపోయింది. ఇక ఇంత లావున పొట్టయిపోతే ఇక సంతోషించి ఈ నక్క మెల్లిగా ఆ రంధ్రం గుండా బయటికి రావటానికి చక్కటి ప్రయత్నం చేసింది. వచ్చి మళ్ళా ఆ రంధ్రం గుండా బయటికి రావటానికి ప్రయత్నిస్తుంటే ఈ నక్కేమి రావటంలా. ఈ నక్క ఇక బయటికి రావటం లేదు. ఎందుకంటే పోయేటప్పుడేమో నక్క సన్నగా ఉంది, హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు పొట్ట ఎంత లావు అయిపోయింది కదా, ఇక బయటికి రావటానికి ఛాన్స్ లేదు. ఆ పొట్ట పట్టట్లా లోపల. అసలు ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోతుంది. ఎట్టెళ్ళాలి ఇప్పుడు అని పెద్ద టెన్షన్ పడిపోయి బాధపడిపోయి నేను ఎలా వెళ్ళాలి బయటికని మళ్ళా ఇంకేదన్నా ఉందా అవకాశం అని చూస్తే ఏ అవకాశం లేదు, ఆ రంధ్రం తప్ప. కానీ బయటికి రాలేకపోతుంది. అప్పుడు నక్కకి ఆలోచించుకొని నేను వచ్చేటప్పుడు సన్నగా ఉన్నాను, నా పొట్ట కొంచెంగా ఉంది, లోపలికి వచ్చాను. ఇప్పుడు పొట్ట లావు అయిపోయింది కాబట్టి పట్టట్లేదు. నేను తిన్నదంతా అరిగిందాకా ఈ పక్కనే ఉండి అప్పుడు వెళ్తానని ఆలోచించుకొని ద్రాక్ష తోటలోనే అలాగా పొట్టలో ఉన్నదంతా అరిగిందాకా ఉంది. ఇప్పుడు ద్రాక్షకాయలు కనపడుతున్నాయి కానీ మళ్ళీ తినటానికి లేదు. తింటే బయటికి రాలేదుగా, కనుక పొట్టంతా సన్నబడిపోయిందాకా అరిగిపోయిందాకా అక్కడుండి ఎలా వెళ్ళిందో మరలా అలాగే తయారైందాక ఉండి మరలా రంధ్రంలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నక్క ఇలా అనుకుందట, ఏమని? అసలు నేను ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను? మీకు అర్థమైందా? నేను అసలు ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను? వెళ్ళినట్టుగానే వచ్చేసానుగా. నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నానో వచ్చేటప్పుడు అలాగే ఉన్నాను. ఏం మార్పు ఉంది? అసలు ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను అని అనుకుంటూ వెళ్ళిపోయిందట. ప్రియులారా, ఇది ఒక కథ, ఇది ఒక సందర్భమే కావచ్చు, కానీ ఇందులో చక్కని పాఠం కూడా ఉంది. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుని పిల్లలు విశ్వాసులైన మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఒక మందిరానికే కానీ, ఒక మీటింగ్కే కానీ, ఒక ప్రార్థనా స్థలానికే కానీ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మీరు వెళ్ళినట్టుగానే వచ్చేస్తే ఈ నక్కలాగా మీకు ఏంటి ప్రయోజనం? వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో వచ్చేటప్పుడు అలాగే ఉన్నారు. నింపబడింది ఏమీ లేదు, వాక్యంతో నింపుకున్నది ఏమీ లేదు. హృదయంలో ప్రభువు లేడు, హృదయంలో దేవుని వాక్యం లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, చెడును వదిలేసే అలవాటు లేదు. మంచి వర్తమానం విని
దేవునికి దగ్గరవ్వటమూ జరగలేదు, ఏమీ జరగల. వీలైతే ఒక 4 జోకులు నవ్వుకున్నావు. వచ్చేటప్పుడు ఎంత బాగా జరిగిందో ఏమి నవ్వుకున్నాను. నవ్వుకోవటం అంటే ఆత్మ నింపబట్టం కాదుగా. నవ్వుకోవటం అంటే వాక్యంతో ఆత్మ ఆకలి తీరటం కాదుగా. కేవలం కాసేపు నవ్వుకున్నంత మాత్రాన నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళింది నెరవేరినట్టు కాదుగా. దానికోసం కాదుగా వెళ్ళింది. ఖాళీగా వెళ్ళావు, ఖాళీగా వచ్చావు. నక్క ఎట్టెళ్ళిందో అట్లాగే వచ్చినట్టు నువ్వు ఎలా వెళ్ళావు అలాగే వచ్చావు. మంచి వర్తమానం మరి నీకు వినపడిందో లేదో తెలియదు. విన్నా వర్తమానపు దిశగా నీ హృదయంలో అది పనిచేస్తుందో లేదో తెలియదు. పశ్చాత్తాపం, మారు మనసు, దేవునికి దగ్గర అవ్వటం ఇవేమీ జరగకపోతే ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చినట్టు? నువ్వు ఆరాధనకెళ్ళి వస్తూ ఉంటే దేవుని వాక్యం విన్నాను అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి దగ్గరవుతూ మార్పు చెందిన హృదయాలతో దేవుణ్ణి ఆరాధించుకుంటూ అలాంటి ఒక ఫలభరితమైనటువంటి జీవితం కదా రావాల్సింది. ఈ రోజున మందిరానికి వస్తేనే ఆనందపడిపోతున్నాం నాలాంటి సేవకులు. ఎంతమంది వచ్చారో, భలే వస్తున్నారు. అరే, మందిరానికి వస్తేనే ఆనందమా? వాక్యం విని వాక్యంలో బలం పుంజుకొని ఆ సారాన్ని తీసుకొని క్రీస్తుకు దగ్గరై మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తూ హృదయం నిండా కూడా ప్రభువుని నింపుకొని జీవిస్తే ప్రయోజనమా? ప్రియబిడ్డ, నేను ఒక్క మాట త్వరగా చెప్పి ప్రార్థన చేయనా? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి వ్యర్థమైన వేర్లు కత్తిరించబడాలి. క్రీస్తు వైఖరి కానటువంటివి ఒకటి దూరపరచబడాలి. నువ్వు ప్రభువుకి దగ్గరవ్వాలి. ఇది జరగాలి. అక్కడ వెళ్ళాము, వచ్చాము, ఆదివారం హాజరించుకున్నాము, అమ్మయ్య అయిపోయిందని చెప్పి వారం అంతా లోకంలో తిరిగితే ఏంటి నీకు ప్రయోజనం? లోపల యేసయ్య లేకుండా కూడా మందిరంలో సంవత్సరాల తరబడి నువ్వు ఉండే అవకాశం ఉంది. ప్రార్థించే ముందు ఒక్క వాక్యం ఇట్ట చదవన నేను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనందరికీ తెలిసిన మాట. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదు. ఇది సంఘంతో ప్రభు చెబుతున్న మాట. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. హృదయం అనే తలుపు. అన్యజనులకు కాదు, బయట కాదు, సంఘంతో ప్రభు చెప్తున్నాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల హృదయాల్లో కూడా ప్రభు లేడు, బయట ఉన్నాడు, తట్టుచున్నాడు. తలుపు తీస్తే వస్తాను, భోజనం చేస్తానంటే సహవాసం చేస్తాను. ప్రభు లేకుండానే అయిపోతుందిగా. ప్రభు లేకుండానే వెళ్ళి వచ్చేస్తున్నావుగా. ఆరాధనకు వెళ్ళి వచ్చాను అన్నటువంటి ఆనందం తప్ప ఇంకేముంటుంది నీ దగ్గర? ప్రభువుకు దగ్గర అయ్యావా? వెళ్ళినట్టే వచ్చేస్తున్నావా? దయచేసి ఒకసారి ఆలోచించు. హృదయంలో ప్రభువుని చేర్చుకో. వెళ్ళినప్పుడు ఉన్నట్టు కాకుండా వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యంతో, దేవుని సన్నిధితో నువ్వు దీవించబడాలి, ప్రభువుకు దగ్గరవ్వాలి. ఆ ఫలభరితమైన జీవితం కనపడాలి. అట్టి కృపా దీవెన సమృద్ధి ప్రభు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడి నీ చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. ప్రభువా, మేము వెళ్ళినట్టుగానే వచ్చేస్తే మాకు ప్రయోజనం ఏముంది? మేము వెళ్ళినప్పుడు ఉన్నట్టు కాకుండా వచ్చేటప్పటికి ఆత్మలు నింపబడాలి, ఫలభరితంగా మారాలి, మీకు దగ్గరగా జరగాలి. అలాంటి స్థలాలకే వెళ్ళాలి, అలాంటి వర్తమానాలే వినాలి. ఆ రీతిగా హృదయంలో మిమ్మల్ని కలిగి మేము జీవించాలని ఈ వర్తమానపు దిశగా ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థించుకుంటున్నారో వారందరినీ చూడండి, సహాయం చేయండి, కృప చూపించండి, తోడుగా ఉండండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.